హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. నేను మీ రాణి. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే మన ముందుకు వచ్చేసింది. అప్డేట్స్ అన్నీ చాలా వరకు సీక్రెట్గా అట్టిపెట్టిన మూవీ టీం ఈ రోజు అయితే ట్రైలర్ని అయితే చూపించేశారు మనకి. న్యూ ఇయర్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద మూవీ ట్రైలర్ ఇదే అని, ఫస్ట్ మూవీ ట్రైలర్ ఇదే అని చెప్పాలి. అండ్ అలాగే గేమ్ చేంజర్లో ఉన్న ఎలివేషన్స్ ఒకటి కాదు రెండు కాదు, డిఫరెంట్ ఎలివేషన్స్ అయితే మనకున్నాయి. అండ్ అలాగే రామ్ చరణ్ అయితే ఒక రేంజ్లో చూపించేశారు శంకర్ గారు డైరెక్షన్లో స్ట్రైట్ అవే తెలుగు ఫిల్మ్గా ఫస్ట్గా గేమ్ చేంజర్ రాబోతుంది. అది కూడా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో అయితే రాబోతుంది. శంకర్ గారు ఎప్పుడో 4 years బ్యాక్ రాసుకున్న కథగా అయితే గేమ్ చేంజర్ని ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. అలాగే ఆ కథలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయాల్లో ఉన్న సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి అని ఇప్పటి వరకు చెప్తూనే వచ్చారు. అలాగే రామ్ చరణ్ సీఎం పాత్రలో కనిపించబోతున్నారు అనేది అయితే ఒకటి బయటకు వచ్చింది. అలాగే ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అని ఒకటి బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ని అయితే రామ్ చరణ్లో మనం చూడబోతున్నాం. గేమ్ చేంజర్లో ఒక పోలీస్ ఆఫీసర్గా, అండ్ అలాగే ఒక IAS ఆఫీసర్గా, అండ్ అలాగే ఒక పొలిటీషియన్గా, ఇంకా డిఫరెంట్ ఒక లవర్ బాయ్గా, చాలా ఇప్పటి వరకు రామ్ చరణ్ని RRR తర్వాత, RRR ముందు కూడా లవర్ బాయ్గా చాలా తక్కువగా చూసాము. కానీ మళ్ళీ మనకి మగధీర తర్వాత ఇప్పుడు లవర్ బాయ్గా అయితే రామ్ చరణ్ని మనం చూడబోతున్నాము. అండ్ అలాగే ట్రైలర్ స్టార్టింగ్లో ఒక డైలాగ్తో అయితే ఓపెన్ చేశారనమాట. డైలాగ్ అయితే అదిరిపోయింది. అదేంటంటే, ఏనుగు 100 ముద్దలు తింటుంది, కానీ అందులో ఒక్క ముద్ద వదిలేస్తే చాలు కొన్ని లక్షల మంది బతుకుతారు, నాకు కావాల్సింది ఆ ఒక్క ముద్ద మాత్రమే అని రామ్ చరణ్ ఒక డైలాగ్తో అయితే ట్రైలర్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఆ డైలాగ్ని అయితే ఆడియన్స్ కూడా కిరాక్గా యాక్సెప్ట్ చేసేస్తారు. అండ్ అలాగే ఇంకొక డైలాగ్ ఉంది, మైల్ స్టోన్ డైలాగ్ అనే చెప్పాలి. రాకి రా సార్కి సార్ అనే డైలాగ్ అయితే ఫుల్గా అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొట్టేస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ యాక్షన్ కావచ్చు, సముద్రగని గారి యాక్షన్ కావచ్చు, అండ్ అలాగే SJ సూర్య, శ్రీకాంత్ గారు, అంజలి, కియారా అద్వానీ, గొప్ప స్టార్ కాస్టింగ్ అయితే ఈ సినిమాలో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఎలివేషన్ అయితే ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ అయితే శంకర్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే పాటలు కావచ్చు, డైలాగ్స్ విషయంలో కావచ్చు, స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు, అండ్ అలాగే డైలాగ్ డెలివరీలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎరగదీసేశారు. ఎప్పుడెప్పుడా అని గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్న మనము ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ విషయంలో ఎటువంటి అప్డేట్ రాలేదు. ఎందుకు ఇంత గోప్యంగా అడ్డుపెడుతున్నారు, ఎటువంటి అప్డేట్ రాకపోతే ఫ్యాన్స్ కూడా హడావిడి చాలా చేసేసారు. అండ్ అలాగే రీసెంట్గా మనం విజయవాడలో చూసుకున్న కటౌట్ విషయంలో కూడా కావచ్చు, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో ట్రైలర్ కోసం అనేది మనం ఇప్పటి వరకు చూసాము. ఆ వెయిటింగ్ అంతా క్లియర్ చేసేస్తూ ఇప్పుడైతే మనకి ట్రైలర్ని రిలీజ్ చేసేసారు దిల్ రాజు అంటీ. అండ్ అలాగే ఒక 40% మాత్రమే ట్రైలర్లో చూపించాము, ఇంకా చాలా సినిమాలో కంటెంట్ మేము దాచి ఉంచాము అని నిర్మాత దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సంక్రాంతి సినిమాలకి వచ్చే సినిమాల్లో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయిన సినిమాగా గేమ్ చేంజర్ అయితే ఉంది. అండ్ అలాగే ట్రైలర్ కూడా బ్లాక్ బస్టర్గా ఉంది. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అని అంచనాల్ని అమాంతం పెంచేలా అయితే ట్రైలర్ ఉందని చెప్పాలి. ఇది రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.